క్రిస్టియన్ మతం పుచ్చుకున్న వారికి ఎస్సీ కుల ధృవీకరణ పత్రం ఎలా ఇస్తారంటూ నెల్లూరు జిల్లా కలువాయి గ్రామానికి చెందిన కొందరు మహిళలు నిరసన కార్యక్రమం చేపట్టారు. గత కొంతకాలంగా కలువాయి మండల కేంద్రంలోని నాయి బ్రాహ్మణ కాలనీలో ఇళ్ల ఫ్లాట్ల విషయంలో రెండు వర్గాల మధ్య వివాదం జరుగుతోంది. ఈ నేపథ్యంలో క్రిస్టియన్ మతం తీసుకున్న వ్యక్తికి ఎస్సీ కులం సర్టిఫికేట్ ఎలా ఇస్తారు అంటూ ఆ మహిళలు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపి అనంతరం తహసీల్దారు శ్యామ్ సుందర్ రాజును నిలదీశారు. మీరు ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వడం వల్లే ఆ వ్యక్తి తమపై అట్రాసిటీ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారంటూ వాపోయారు. తక్షణం ఎస్సీ కుల ధృవీకరణ పత్రాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. సార్, మాది కలువాయి గ్రామం 1వ వార్డు. నా పేరు మంచా రాజేశ్వరి. మేము గత 2 నెలలుగా ఎంఆర్ఓ చుట్టూ చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పి రేవూరు యానాదయ్య ఇబ్బంది పెడుతున్నాడని ఎంఆర్ఓ గారికి మొర్ర పెట్టుకుంటూ తిరుగుతా ఉంటే నేను మీకు ఆడవాళ్ళకి న్యాయం చేస్తానని చెప్పినాడు. మేము కలెక్టర్ ఆఫీసుకి పోయాము, ఆర్డీఓ ఆఫీసుకి పోయాము. అంతా చేసి ఆర్డీఓ మేడం గాని కలెక్టర్ గాని ఎంత చెప్పినా అతను రేవూరు యానాదయ్య అనే ఒక వ్యక్తికి దొంగ సంతకాలు 2వ సచివాలయము ఈఆర్ఓ చేత పెట్టించి ఒక్క పేపర్ మీద 3వ సచివాలయము ఈఆర్ఓ చేత పెట్టించినాడు. మేము ఎంత ఏడుకుంటున్న ఆడవాళ్ళం వచ్చి ఇబ్బంది పెడుతున్నాడని ఎంత చెప్పినా వినకుండా మా తహసీల్దారు, మా కలువాయి మా తహసీల్దారు ఆడవాళ్ళమని కూడా పట్టించుకోకుండా అతని కాడ లంచం తీసుకున్నాడో, ఏం చేశాడో, ఎంత తీసుకున్నాడో మాకైతే తెలీదు. నేను న్యాయపరంగా నడుచుకుంటానను చెప్తూ మాకు ఇప్పుడు చాలా అన్యాయం చేసి 2వ సచివాలయం వాళ్ళ చేత సంతకాలు పెట్టించి ఒక్క పేపర్ మీద మాత్రమే 3వ సచివాలయము ఈఆర్ఓ చేత పెట్టించి అతనికి కులం సర్టిఫికేట్ అనేది మంజూరు చేయబడినది. ఇతను క్రిస్టియన్స్, ఇప్పుడు ఎస్టీ అని సర్టిఫికేటు ఇప్పుడికిప్పుడు మాకు ఇవ్వను నీకు న్యాయం చేస్తాను, ఆడవాళ్ళకి అన్యాయం చేయను. నాకు 2 నెలల రిటైర్మెంట్ ఉండేది. మీరేం నన్ను ఇబ్బంది పెట్టద్దమ్మా, నేను మీకోసం కోరికాడతానని మమ్మల్ని నమ్మించి మేము అతను చెప్పింది మేము వింటూ మేము రోజు వస్తూ పోతూనే ఉన్నాం ఆయన మీద నమ్మకంతో. ఇప్పటికిప్పుడు ఆయనకి ఎస్టీ అని కులం సర్టిఫికేటు ఇప్పటికిప్పుడే ఇచ్చి అతను ఆ సర్టిఫికేట్ తీసుకొని చర్చికి పోయి ఆ యేసు ప్రభు దయ వల్ల నాకు సర్టిఫికేట్ వచ్చిందని చెప్పుకుంటూ అందరికి సంబరాలు చేసుకుంటూ ఉంటే మేము వచ్చి అడిగితే మా కలువాయి తహసీల్దార్ గారు ఏమి సమాధానం చెప్పకుండా ఒక చెట్టులాగా కూర్చొని మేము ఎప్పుడన్నా వస్తా మీరు బయటకు పండి, మీరు గేట్ దాటుకోండి, నేను అన్యాయం చేయను అని మాకు చెప్తూ ఇప్పుడు ఇటువంటి తహసీల్దారు ఏ మండలానికి కానీ మాకు కానీ వద్దు. ఇప్పుడు అతను మాకు ఏం సమాధానం చెప్తారు? మేమందరం ఇక్కడే ఉన్నాం. ఎన్నిదో మేము అన్ని ఆధారాలు చూపించాము, సార్ దగ్గరికి అన్ని తీసుకెళ్ళాము, అన్ని చూపించినాము, వీడియోలు కూడా తీసి చూపించినాము. దీనికి సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయి సార్ మా దగ్గర. ఇన్ని చేసినా గాని అతను ఎందుకు కులం సర్టిఫికేట్ ఇచ్చిండో కారణం మాకు చెప్పాలి. అంతవరకు మేము మాకు న్యాయం చేయాలి. మాకు ఇబ్బందికరంగా ఉంది, మాకు న్యాయం చేయాలి. లేదంటే మాకు ఇక్కడ ఉండే వాళ్ళం, మేము ఆడవాళ్ళం బీసీలం కదా, మాకు కూడా ఎస్సీ ఎస్టీల సర్టిఫికేట్ మంజూరు చేసి అందరికి కూడా పుణ్యం కట్టుకొని ఇటువంటి తహసీల్దారు ఏ మండలిలో కానీ ఉండకూడదు. ఇటువంటి దొంగ సంతకాలు పెట్టిన తహసీల్దారు వచ్చి మేము ఎన్నో ఆక్రమించుకున్నారు సార్, మాకు ఇబ్బందికరంగా ఉంది సార్, ఇది జరుగుతుంది సార్ అంటే నేను వచ్చేదా, నేను రాకూడదు అని మాకు చెప్తూ అతనికి ఫేవర్గా ఇప్పటికిప్పుడు ఎందుకు చేసినాడు? 20 ఎకరాల పొలాలు
20 ఎకరాలు పొలాలు ఆక్రమించుకున్నా దాని మీద ఏ నిర్ణయం తీసుకోవాలా అది కూడా చెప్పాము ఎంఆర్ఓ అది కూడా ఎంఆర్ఓ చెప్పాను పట్టించుకోవాలి కానీ అంటే చేపల చెరువు కూడా ఉంది సార్. ఎన్ని చెప్పాము సార్ మేము ఇంకా అయినా కానీ ఎంఆర్ఓ గారు చేసేసిండు. ఇద్దరు ఈఆర్ వాళ్ళ చేత పెట్టేయాల్సినంత అవసరం ఏమి చెప్పు. మొన్న కల్వాయికి ఆర్డీఓ మేడం వచ్చింది కదా కల్వాయిక. అప్పుడు మా అయ్యా 20వ తేదీ సంతకాలు పెట్టించి ఇప్పటికిప్పుడు కొట్టేపిచ్చి ఇప్పటికిప్పుడు సంతకాలు పెట్టించి 4 గంటలకి 5 గంటలకి సర్టిఫికేట్ ఇచ్చిండు. అది ఎంక్వైరీ చేసామంటుండ్రు కానీ చేసింది 1 గంట లోపలే సర్టిఫికేట్ ఇచ్చేస్తారా మీరు చెప్పండి సార్. 1 గంటకి అప్పటి నుంచి అవి కొట్టిపిచ్చేసి ఇప్పుడు 3వ సచివాలయం ఈఆర్ఓ చేత 1 గంటకి అతన్ని బెదిరించి సంతకాలు పెట్టించి గంట లోపల అతని సర్టిఫికేట్ అందించింది సార్. మా బాధ ఎవరికి మొర పెట్టుకోవాలి సార్ చెప్పండి సార్. మీరు మా పట్టాలు ఇచ్చి 6 సంవత్సరాలు అయితే ఆ పట్టాలను ముట్టుకుంటా ఉంటే ఏది జైలా ఆ స్థలంలో కూడా కొద్దిగా 4 బ్యాన్స్ మట్టం కొట్టేసిండు. అది కూడా చూపించినాడు. అధికారం మీకు లేదు, మీరు ఇష్యూ చేయండి. అది ఏమైనా వర్తిస్తే వాళ్ళు నా కాడికి వస్తే నేను ఎంక్వైరీ చేస్తాను. ఎంక్వైరీ చేసి ఆ ఇష్యూ చేసిన సర్టిఫికేట్ ని నేను క్యాన్సిల్ చేస్తాము. ఇప్పుడు సర్టిఫికేట్ ఇష్యూ చేసేటప్పుడు ఇప్పుడు జేసీ గారు ఆర్డీఓ గారికి ఎండార్స్ వేసి పంపించారు కదా. ఇప్పుడు ఈయన పై అధికారే కదా ఆర్డీఓ గారు మాట్లాడికి చేయాలి కదా. కరెక్ట్ అండి. ఆర్డీఓ గారు జేసీ గారు ఆర్డీఓ గారికి ఇచ్చారు సబ్జెక్ట్. జేసీ గారి దగ్గర నుంచి ఫైల్ ఆర్డీఓ గారికి వచ్చింది. ఇప్పుడు దానికి ఆర్డీఓ గారు నేను అడగాల లేదా మన ఎంఆర్ఓ గారు ఏం తెలియదు. ఆయన వచ్చింది కదా మాకు మేడం ఫోన్ చేసి చెప్తే మేము చెప్తాం. చెప్తున్నాను కదా మేడం ఫోన్ చేసే లోపల 5 నిమిషాల ముందు ఇచ్చేసాను. మీకు చేయలేదండి ఆఫీస్ చేశారు. అసలు మీరు 5 గంటలప్పుడు ఆఫీస్ అదే ఎంక్వైరీ చేయమని చెప్పాం కదా. ఎంక్వైరీ చేయమని ఇచ్చారు. మేము చెప్తే ఎంక్వైరీ చేసింది కొట్టేశాడు. అంటే ఆయన చేసి సంతకం పెట్టించి ఇది అలిగేషన్ అయ్యేటట్టుందని కొట్టేసాడు. ఇదిగోండి 1వ సచివాలయం వీఆర్ఓ చేసి సంతకం పెట్టించి ఆ సంతకాన్ని కుట్టేపించి ఇప్పుడు ఈ వీఆర్ఓ చేసి సంతకం పెట్టించారు. ఈ సంతకం ఎందుకు కొట్టేపించారు? ఎందుకు కొట్టేశారు? అతను ఎంక్వైరీ పోయినాడు. పిలిపించండి ఎంక్వైరీ చేశాడా? ఓకే ఓకే ఐ అండర్స్టాండ్. బట్ ఇతను పోయి వీధిలో ఎంక్వైరీ చేశాడా? ఇతను పిలిపించి పలికించండి. పిలవండి. ఎవరి విఆర్ఓ రవి గారు ఇట్లా మీరు ఎప్పుడు సంతకం పెట్టారు? ఇందులో మీ సంతకం ఏది? ఎప్పుడు నీ సంతకం ఎట్లా పెట్టేది? ఇది ఎన్నో తేదీ పెట్టావు? 4వ తేదీ. మీరు ఎప్పుడు పెట్టారు సార్ సంతకం? సార్ పెట్టింది సార్ కదా సర్టిఫికేట్ చేయండి సార్. మీ డేట్ సంతకం పెట్టిన డేట్ వస్తుంది. మీది సంతకం పెట్టిన డేట్ వస్తుంది చేయండి సార్. మీరు ఇది కరుణాకర్ 1వ సచివాలయం వీఆర్ఓ సంతకం పెట్టించి ఇది అలిగేషన్ అవుతుందని చెప్పి ఇప్పుడు 3వ సచివాలయం వీఆర్ఓని ఇక్కడ సంతకం ఈరోజు చేయించారు. ఉండండి కాదు. ఇప్పుడు మీరు ఇక్కడ సంతకం పెట్టారు కదా. మీరు ఎంక్వైరీకి పోయారా? మీరు ఎంక్వైరీ చేశారా? పోయారు. మీకు ఎంక్వైరీలో మీకు ఏం తేలింది? మాకేమో క్రిస్టియన్స్ అనిపిస్తాం సార్. ఎవరు సాక్ష్యం చెప్పలేదు సార్. సాక్ష్యం చెప్పలేదు. ఓకే కానీ ఎవిడెన్స్ అయితే ఉన్నాయి కదా.
అన్నీ ఉన్నాయి కదా, ఎవిడెన్స్లు పెట్టుకొని కూడా మళ్ళీ క్రిస్టియన్ వ్యక్తికి మీరు ఎస్సీ కులం అనేది ఏ విధంగా సర్టిఫికేట్ ఇస్తారు? మీరు చెప్పారా? మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా? నేను జేసీ గారికి ఇప్పుడు మాట్లాడాను. నేనేం చెప్పానంటే ఎంక్వైరీ చేసి మీరు నిర్ణయం తీసుకొని సర్టిఫికేట్ ఇష్యూ చేయాలి. మీరు ఎంక్వైరీ చేశారా? ఓకే జేసీ గారు చూడండి, జేసీ గారు మీకు సర్టిఫికేట్ ఇవ్వమని చెప్పారు, సంతోషం. దాన్ని మేము ఒక అధికారిగా మీకు ఆపే అధికారం లేదు. ఓకే సార్, మీరు సర్టిఫికేట్ ఇవ్వండి సార్. ఓకే, మీరు ఎంక్వైరీ చేసిన వాళ్ళ లేదా అప్పీల్ పెట్టుకుంటే నేను ఎంక్వైరీ చేస్తాను అని అది ఎట్లా చెప్తారు సార్? ఒకసారి మీరు దొంగతనం చేయండి, మీరు దొంగతనం చేయండి, మీరు కానీ కనుక్కుంటే మీరు దొంగతనం చేసుకుని ఇస్తాం అని చెప్తాను సార్. ఒక ఏఎస్ ఆఫీసర్ వాళ్ళు అప్పీల్ చేసుకుంటే నేను ఎంక్వైరీ చేసి క్యాన్ చేస్తాను అన్నాడు. ఎట్లా సార్ అది? ఒక ఏఎస్ ఆఫీసర్ ఆ విధంగా చేస్తారా? న్యాయం అడుగుతున్నావు. ఇంతమందికి అన్యాయం చేశాను. ఎన్ని గంటలు మీ డ్యూటీ? 10 గంటలు రావాల్సింది, ఇప్పుడు ఇంటికి వచ్చి ఇచ్చారు. అవును సార్, అవును నేను చెప్తాను సార్. మేము ఇప్పుడు ఆర్టీఓ గారి దగ్గరికి పోయి ఇచ్చాం కదా, ఆర్టీఓ గారు వచ్చి ఇచ్చాక మీరు లోపలికి వచ్చారా? మాట్లాడదు. ఆర్టీఓ గారు మీకు ఎంక్వైరీ చేసి ఇవ్వండి అని చెప్పడము, లేదండి నేను వచ్చి ఎంక్వైరీ చేస్తానని చెప్పడము, లేదు ఇంకా వేరేదేదో మీ పై అధికారి నిర్ణయం తీసుకునేంత వరకు మీరు ఆగారా? మీరు ఆగలిగారా? ఆర్టీఓ గారు నాకేం చెప్పలేదు రెడ్డి గారు. అరే జీటీ గారు, జీటీ గారు, జీటీ గారు కాదు సార్, నేనేమంటున్నానంటే మీ పై అధికారి ఆర్టీఓ గారి దగ్గరికి వీళ్ళు వెళ్తున్నారు. జేసీ గారు ఆర్టీఓ గారికి ఎండాస్ చేశారు. ఎండాస్ చేశారు కదా ఆర్టీఓ గారితో. ఆర్టీఓ గారికి ఎండాస్ చేశారు సార్. ఆర్టీఓ గారికి ఎండాస్ చేశారు. ఆర్టీఓ గారు నిర్ణయం తీసుకోవాలా? మీరు ఒక మాట, మీ పై అధికారి ఏమమ్మా ఈ విధంగా వచ్చి అడుగుతున్నారు, జేసీ గారి నాకు బాధ్యతలు వచ్చి చెప్తున్నాను, మీకు మీకు ఎండాస్ చేశారంట, మీరు ఎంక్వైరీకి వస్తారా లేదా నన్ను ఎంక్వైరీ చేసి ఉంటారా అని మాట్లాడగలరు కదా మీరు? లేదు లేదు సార్, మీరు ఇష్యూ చేసేసిన తర్వాత ఏం మాట్లాడతారా? అదే ఎందుకు చేస్తారు ఆర్టీఓ గారికి తెలియకుండా? ఇది 4వ తేదీ ఈ రోజు మీరు ఇష్యూ చేసింది, మీరు దాన్ని ప్రాసెస్ చేసింది ఇప్పుడు టైం చూడండి సార్. టైం ఎందుకు చూపించండి? మీరు ఈ రోజు ఎందుకు తొందరపడి ఇచ్చారు అనేది ఒకదాన్ని అడుగుతున్నారు. మా చేత కాలేదు, ఒక గ్రామ పెద్దలుగా మేము బయట పోయి విలేకరులకు చెప్పండి, రేపు అప్పుడు టెంట్ వేసి కూర్చోండి. మీకు ఆర్టీఓ గారికి ఫోన్ చేశారా లేదా? ఆర్టీఓ గారు ఫోన్ చేసి అడిగే లోపల మీరు ఇవ్వాల్సిన అవసరం ఏంది? అంత అవసరం మేము ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నారని నీ కాళ్ళు ఎల్లు పట్టుకొని, నీకు కాకపోతే నీ ఎమ్మిడికి వచ్చి నీ కాళ్ళు పట్టుకోవాలా? అవి చిక్కలా నా కాళ్ళు చేసినప్పుడు నువ్వు ఎట్ట చేస్తావు? మీకు న్యాయం చేస్తా నేను చేయనమ్మా. ఉండేది అని అన్నావు కదా సార్, అన్నారు కదా. సరే నీ మాట మేము మీరు వెళ్ళిపోయానంటే మేము వెళ్ళిపోయాం కదా, మేము ఇంకేమన్నా మాట్లాడాము? మేము ఒక అధికారికి మేము అంత తొందర ఏమి ఆర్టీఓ ఆఫీసులో ఉన్నాం కదా మేము. తప్పుగా ఇచ్చుంటే తప్పేది సార్, నాకు మగ దిక్కులేరు, 2 ఆడపిల్లలు
కరెక్ట్ అర్జీ పెట్టండి అమ్మా. అది మీరు అధికారం పరిస్థితి బాగుంటుంది, మేము పెడితే బాగుంటుంది సార్. మాట్లాడండి పోయింది తెలుసు అన్నం నీళ్ళు లేకుండా అడుగునే తెలుసు నీకు ఈ వాళ్ళు వచ్చే లోపల అంతలో తొందరలేమని కదా పెట్టుకుని డూప్లికేట్ ప్లాట్ లో తీస్తే మీరు ఎందుకు ఆపుతున్నారు వీటిని? డూప్లికేట్ అసలు ఈ రోజు మీకు చూపించాడా? ఆ పట్టాలు ఏమైనా చూపించాడా మీకు? పట్టాలు చూపించాడు పోలీసు వాళ్ళు చేస్తే వాళ్ళు కొట్టిస్తారా మీరు? చేయి చేయి కలుపుదాం, ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేద్దాం. వాతావరణం సమతుల్యాన్ని దెబ్బతీస్తూ పర్యావరణ వ్యవస్థను నాశనం చేస్తున్న ప్లాస్టిక్ వాడకానికి చర్మగీతం పాడుదాం. మన పర్యావరణాన్ని మనమే రక్షించుకుందాం. గ్లోబల్ సమస్యగా ఉన్న ప్లాస్టిక్ కాలుష్యాన్ని నియంత్రించేందుకు మన గడప నుంచే ప్రయత్నం మొదలు పెడదాం. 2025 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం నెల్లూరు వీఆర్సీ మైదానం నుంచి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వరకు జరిగే గ్రీన్ ర్యాలీలో జిల్లా ప్రజానీకం, యువకులు, విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులు పాల్గొని ప్లాస్టిక్ కాలుష్య నియంత్రణ ప్రయత్నం వైపు అడుగులు వేయాలని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం నెల్లూరు మరియు కామన్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ ఎస్ఎస్ బయోకేర్ నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.